లిక్కర్ తయారీ కేంద్రానికి పర్మిషన్ ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బేవరేజ్ ఫ్యాక్టరీ పర్మిషన్ ఇప్పిస్తానంటూ 1,30,00,000 వసూలు చేసినట్లు నరేందర్ కంప్లైంట్లో తెలిపాడు. పబ్లకు లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ పలువురు దగ్గర నిందితుడు పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు వివరించారు. ఆస్ట్రేలియా సిటిజన్ పేరుతో రామకృష్ణ ప్రసాద్ సిటీలోని పలువురితో పరిచయాలు పెంచుకున్నట్లు చెప్పారు. ఇక నిందితుడు రామకృష్ణ ప్రసాద్ పట్టుకున్న సీసీఎస్ పోలీసులు మరో ఇద్దరి కోసం స్పెషల్ టీం గాలిస్తున్నాయి. లిక్కర్ తయారీ కేంద్రానికి పర్మిషన్ ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బేవరేజ్ ఫ్యాక్టరీ పర్మిషన్ ఇప్పిస్తానంటూ 1,30,00,000 వసూలు చేసినట్లు నరేందర్ కంప్లైంట్లో తెలిపాడు. పబ్లకు లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ పలువురు దగ్గర నిందితుడు పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు వివరించాడు. ఆస్ట్రేలియా సిటిజన్ పేరుతో రామకృష్ణ ప్రసాద్ సిటీలోని పలువురితో పరిచయాలు పెంచుకున్నట్లు చెప్పారు. నిందితుడు రామకృష్ణ ప్రసాద్ ను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు మరో ఇద్దరి కోసం స్పెషల్ టీం గాలిస్తున్నాయి.